హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VLA ట్రైనింగ్. ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్స్ గురించి, జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము అనేది చూద్దాం. ఆబ్జెక్ట్స్ కంటైన్స్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్కి మనకి కొన్ని ప్రాపర్టీస్కి వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి కొన్ని మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అన్నట్టు. సో అవి ఏమేమి ఉన్నాయి, అసలు ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా ప్రీవియస్ వీడియోలో కూడా ఒక సింపుల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చూసాం. ఇప్పుడు అసలు ఆబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా చూద్దాము. సో దాని పర్పస్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, నాకు ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకోవాలి. స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, అలాగే స్టూడెంట్కి ఏజ్, అతను ఎన్నో క్లాస్ చదువుతున్నాడు, అలాగే అతని ఫోన్ నెంబరు, అలాగే అతని ఫాదర్ నేము, ఇవన్నీ కూడా మనకి ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలంటే మనం ఇన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వేర్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ నేమ్ అని మెన్షన్ చేస్తాం. తర్వాత కామా కోలన్ కామా తర్వాత వేర్ స్టూడెంట్ మార్క్స్, వేర్ స్టూడెంట్ ఫోన్ నెంబర్, వేర్ స్టూడెంట్ క్లాస్ నెంబర్, వేర్ స్టూడెంట్ ఏజ్, వేర్ స్టూడెంట్ ఫేవరెట్ కలర్, ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీటిని ప్రాపర్టీస్ అంటాం అనమాట. ఇన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. మీకు 10 ప్రాపర్టీస్ ఉంటాయి, నేము ఇలాంటివన్నీ ఉంటే మనం 10 వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. అలా కాకుండా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్స్కి ప్రాపర్టీస్ వాల్యూస్ని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మెథడ్స్ గురించి నెక్స్ట్ చూద్దాము. సో మనకు ఫస్ట్ ప్రాపర్టీస్ వాల్యూస్ గురించి తెలియాలి. సో వేర్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్, వేర్ ఏజ్ ఈక్వల్స్ టు సంథింగ్, ఇలా రాసుకునే బదులు మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్స్కి ఈ వాల్యూస్ అన్ని అసైన్ చేసుకుంటాం. మీరు ఇంకా ఆబ్జెక్ట్స్ గురించి చూసుకున్నట్టయితే ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, కార్ నేము, కారు మోడల్, కార్ వెయిట్, కార్ కలర్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్. అలాగే మెథడ్స్ చూసుకున్నట్టయితే వేర్ కార్ స్టార్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, డ్రైవ్ ఎలా చేయాలి, బ్రేక్, స్టాప్, ఇవన్నీ కూడా మెథడ్స్ కింద డిక్లేర్ చేసుకుంటాం, అంటే ఫంక్షన్స్ కింద. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. సో all cars have the same properties but property values are different from car to car. అంతే కదా. ఇప్పుడు కార్ చూసుకున్నట్టయితే ఒక ఫియట్ కార్ ఉంది, లేకపోతే ఇంకో కార్ ఉంది, లేకపోతే స్టూడెంట్ నేమ్స్ చూసుకున్నట్టయితే స్టూడెంట్ నేము అందరు స్టూడెంట్స్కి స్టూడెంట్ నేమ్ అనే ప్రాపర్టీ కామన్గా ఉంటుంది. స్టూడెంట్ నేమ్ పక్కన వాల్యూ మాత్రం మారిపోతూ ఉంటుంది. ఓకేనా. సో వేర్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు వెంకట అని ఇచ్చాం. తర్వాత ఇంకోసారి డిక్లేర్ చేసేటప్పుడు వేర్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు కిరణ్ అని ఇస్తాము. సో ప్రాపర్టీస్, స్టూడెంట్స్కి ప్రాపర్టీస్ అన్నీ కామన్గా ఉంటాయి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఒక మెథడ్ అనుకుంటే, అన్ని మార్క్స్ని పర్సంటేజ్ తీసుకున్నట్టయితే అందరికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే దాని యొక్క వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. ఒకటికి 89% వస్తే ఒకటికి 99% వస్తుంది. అలాగే మనకి ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. వేర్, సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే వేర్ మనం స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఈక్వల్స్ టు, సో గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ నేమ్ అనే ఒక ప్రాపర్టీస్ని తీసుకుంటున్నాను. ఆ ప్రాపర్టీకి వాల్యూని అసైన్ చేస్తున్నాను. కోలన్ తోటి సపరేట్ చేసుకోవాలి. వాల్యూ వచ్చేసి వెంకట్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి కామా. సో కామా సపరేషన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆబ్జెక్ట్స్లో. సో తర్వాత ఎంటర్ చేయండి. మీరు కామా తర్వాత ఒకే లైన్లో రాసుకుంటే వెళ్ళవచ్చు, లేకపోతే ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ నేము ఎస్ ఏజ్ కోలన్ 23 కామా, ఇంకా ఏముంటుంది, క్లాస్ అనేది ఇవ్వకూడదు, క్లాస్ అనేది ఇక్కడ మనకి ఒక కీవర్డ్, స్టడీ ఈక్వల్స్ టు 12+. ఓకే,
12 తర్వాత వచ్చేసి ఇలా డిఫరెంట్ ఇతని ఫోన్ నెంబర్, ఫేవరెట్ కలర్, ఇతని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఫేవరెట్ కలరు, ఫేవరెట్ ఐ కలర్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అన్నట్టు. సో ప్రాపర్టీస్కి వాల్యూస్ అసైన్ చేసుకుంటా వెళ్తున్నాం మనం. ఓకే, సో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఓపెన్ అండ్ కర్లీ బ్రాకెట్స్లో మనకి ప్రాపర్టీ నేమ్ వాల్యూ పేర్స్ అంటాం అనమాట. ప్రాపర్టీ అంటే నేమ్ వాల్యూ పేర్స్ అంటాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఒక వాల్యూని ప్రింట్ చేద్దాం మనం. ఓకే, దానికి రాయాలనుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో మనం తీసుకున్నది ID1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ ఏజ్ ఈజ్ అని రాస్తున్నాను. స్టూడెంట్ ఏజ్ ఈజ్ ప్లస్ కన్వర్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇది మనకి స్టూడెంట్ డాట్ ఏజ్, స్టూడెంట్ STU. మన యొక్క ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? స్టూడెంట్ కదా, STUDE అంటే స్టూడెంట్ డాట్ ఏజ్. స్టూడెంట్ ఏజ్ ఈజ్ 23. సో నాకు దీనికన్నా ముందు కొద్దిగా స్టూడెంట్ నేమ్ కూడా కావాలి, అందుకని ఎస్ నేమ్ స్టూడెంట్ డాట్ STUDE స్టూడెంట్ డాట్ ఎస్ నేమ్ ప్లస్ కన్వర్ట్ చేస్తున్నాను ప్లస్ స్టూడెంట్ ఏజ్ ఈజ్. సో వెంకట్ స్టూడెంట్ ఏజ్ ఈజ్ 23. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ని, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ వాల్యూస్ని మనం ఈ విధంగా రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఏమున్నాయి? ఎస్నేమ్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఉంది, ప్రాపర్టీ నేమ్ ఎస్నేమ్ అని ఉంది, అలాగే వాల్యూ వచ్చేసి వెంకట్ ఉంది. ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ఏజ్ అని ఉంది, వాల్యూ వచ్చి 23 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని వాల్యూని అసైన్ రిట్రైవ్ చేసుకోవడానికి ఏం రాస్తున్నాం? మన యొక్క ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మన యొక్క ప్రాపర్టీ నేమ్ ఇస్తున్నాము. అలా కాకుండా మీరు ఆబ్జెక్ట్ నేమ్ ఏంటిది? స్టూడెంట్. ఇలాగే కాకుండా మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో మన యొక్క ప్రాపర్టీ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏజ్. సో ఎప్పుడన్నా ఇలా కనపడితే మనకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మారుస్తున్నాను, 21 అని ఇస్తున్నాను. ఈ విధంగా మనం టూ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీ యొక్క వాల్యూని మనం రిట్రైవ్ చేసుకోవడానికి ఫస్ట్ మెథడ్ ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్ ఇచ్చుకున్నా సరిపోతుంది, లేదనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఆ ప్రాపర్టీ నేమ్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్, ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ కూడా మన ఆబ్జెక్ట్లో మెథడ్స్ని కూడా మెన్షన్ చేసుకుంటాం. మెథడ్స్ అంటే ఫంక్షన్స్.
ఓకే. సో ఇప్పుడు నేను స్టూడెంట్ యొక్క నేమ్ ఇచ్చాను వెంకట్ అని చెప్పి, అలాగే స్టూడెంట్ యొక్క లాస్ట్ నేమ్ కూడా ఇద్దాం. స్టూడెంట్ నేము లాస్ట్ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ అని ఇస్తున్నాను. సో విఎల్ఆర్. ఓకే. ఇప్పుడు నేను ఈ రెండు స్టూడెంట్ ఫస్ట్ నేము లాస్ట్ నేము కన్కాటినేట్ చేయాలి. కన్కాటినేట్ చేసి ఫుల్ నేమ్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ క్రియేట్ చేయాలి అంటే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఫుల్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఫుల్ నేమ్ అనేది ఒక ప్రాపర్టీ అనుకుంటే, ఫుల్ నేమ్ అనేది ఒక ప్రాపర్టీ అనుకుంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్. ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఫంక్షన్. సో ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్. సో దేన్ని రిటర్న్ చేద్దాం మనం? రిటర్న్. ఇక్కడ మనం ఒకసారి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, మన యొక్క ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? మన యొక్క ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్ కదా. స్టూడెంట్ డాట్ ఎస్ నేము ప్లస్ స్పేస్ ఇస్తున్నాను. మనకి స్టూడెంట్ ఎస్ నేమ్ తర్వాత మనకి స్పేస్ కావాలి కాబట్టి ప్లస్ స్టూడెంట్ డాట్ ఎల్ నేమ్. ఇప్పుడు మనం ఫుల్ నేమ్ని ప్రింట్ చేద్దాం. స్టూడెంట్ ఏజ్ ప్లస్ స్టూడెంట్ డాట్ ఫుల్ నేమ్ ఫుల్ నేమ్. ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ మనకి అందులో రాసిన ఫంక్షన్ మొత్తం వచ్చేస్తుంది. సో అందులో రాసిన ఫంక్షన్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. రిటర్న్ స్టూడెంట్ ఎస్ నేమ్ ప్లస్ స్టూడెంట్ ఎల్ నేమ్ అని చెప్పి డిస్ప్లే అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాము అంటే దిస్ కీవర్డ్ వాడుతున్నాం. ఓకేనా. దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. దిస్ డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ దిస్ డాట్ లాస్ట్ నేమ్. దిస్ అంటే ఈ ఫంక్షన్ అన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఇంకా ఎలాబరేట్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. దిస్ డాట్ లాస్ట్ నేము ఇక్కడ మనం చేసింది దిస్ అని కూడా వాడుకోవచ్చు. దిస్ అని రాస్తే కూడా మనకి ఫుల్ నేమ్లో ఉన్న ఏదైతే రాసామో ఆ కోడే డిస్ప్లే అవుతుంది. ఫంక్షన్ కాకపోతే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే స్టూడెంట్ డాట్ ఫుల్ నేము అనేది ఇక్కడ మనకు ఫంక్షన్ కాబట్టి ఓపెన్ అండ్ క్లోజింగ్ ప్లేసెస్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? వెంకట్ విఎల్ఆర్ అని వచ్చింది. సో అలాగే మనం ప్రీవియస్గా చేసిన స్టూడెంట్ డాట్ ఎస్ నేమ్ స్టూడెంట్ డాట్ ఎస్ నేమ్ స్టూడెంట్ డాట్ లాస్ట్ నేమ్ స్టూడెంట్ డాట్ లాస్ట్ నేమ్. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు కూడా సేమ్ వస్తుంది. మీరు ఫంక్షన్ మన యొక్క ఆబ్జెక్ట్ నేమ్ రాసుకునే బదులు దిస్ అనే కీవర్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దిస్ కీవర్డ్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్, దిస్ రిఫర్స్ టు ద ఓనర్ ఆఫ్ ద ఫంక్షన్. ఇన్ దిస్ అంటే ఈ ఫంక్షన్ అన్నట్టుగా మనకు మీనింగ్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇక్కడ విత్ ఇన్ ద ఫంక్షన్లోనే మనం విత్ ఇన్ ద ఆబ్జెక్ట్లోనే దిస్ అని రాసుకోవాలి. దిస్ అంటే ఈ ఆబ్జెక్ట్ నేమ్ని రిఫర్ చేస్తుంది.
జనరల్గా మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ అంటే ఎగ్జాంపుల్ పర్పస్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్కి నేము ఇవన్నీ కూడా ఇవ్వండి. అలాగే ఆబ్జెక్ట్ నేను స్టూడెంట్ ఆబ్జెక్టే తీసుకోండి. స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇవ్వండి. ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో ఇచ్చి, అతని యొక్క యావరేజ్ ఫంక్షన్స్ మెథడ్స్ని యూజ్ చేసుకుని అతని యొక్క టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయండి. అవుట్పుట్ని తీసుకొచ్చి మీరు ఏదైతే కోడ్ రాశారో ఆ కోడ్ని తీసుకొచ్చి నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9059868766. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి కోడ్ రాసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు పైథాన్ విత్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నియర్లీ 4 to 6 months పడుతుంది, ఇంక్లూడింగ్ 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను. ఒకవేళ మీకు ఫ్రెషర్స్ అయినా ఓకే, 2 to 3 years 3.5 years మీరు ఖాళీగా ఉన్న అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలనుకున్న ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది. కాకపోతే మీరు కోడింగ్ నేర్చుకోగలిగే ఇంట్రెస్ట్ ఉండాలి.